70 మంది ప్రయాణికులతో ఆటలాడుకుంది ట్రూజెట్ ఎయిర్లైన్స్ 5 గంటల పాటు చుక్కలు చూపించింది. ఉదయం 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన విమానం 12 గంటలైనా టేకాఫ్ తీసుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఫ్లైట్ డిలేకు కారణాలు కూడా చెప్పకపోవడంపై ఫైర్ అయ్యారు ప్రయాణికులు. డెబ్బై మంది ప్రయాణికులతో ఆటలాడుకుంది ట్రూజెట్ ఎయిర్లైన్స్ 5 గంటల పాటు చుక్కలు చూపించింది. ఉదయం 7 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన విమానం 12 గంటలైనా టేకాఫ్ తీసుకోలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఫ్లైట్ డిలేకు కారణాలు కూడా చెప్పకపోవడంపై ఫైర్ అయ్యారు ప్రయాణికులు. మేము 5:36కి వచ్చాం. సో మా ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టు ఇంటిమేట్ 1 డే బిఫోర్. మార్నింగ్ 8 o'clockకి ఆ ఫ్లైట్ అంటే midnight 1 o'clockకి మేము మెసేజ్ సెండ్ చేసామంటే ఇట్స్ నాట్ గుడ్ కదా. సో వాళ్ళు ముందే ఇంటిమేట్ చేయాలి. మేము 1 month ముందు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 1 day ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేయడానికి ఏమవుతుంది, ఎంత టెక్నికల్ ఇష్యూ అయినా కూడా మేము ఎంత స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కూడా ఏం బాగాలేదండి. అసలు 3 నెలల ముందు ట్రూజెట్లో బుక్ చేశాం సార్. మాకు ఇవాళ 12వ తారీఖున 8 గంటలకు ఫ్లైట్ ఉన్నదని చెప్పారు. మేము రాత్రి 11 గంటలకు ఇక్కడ వచ్చాము. 12 గంటలకు మరి పొద్దున 5 గంటలకు అంటే 5 గంటలకు పోయి అడిగే వరకు అంటే ప్లేన్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. మాకు మా బాధ ఎక్కువ ఉంది. మాకు ఏదైనా చేసి ఎక్కడైనా పంపించాలి కదా, మాకు ఎట్లా చేసి దాని గురించి మేము ట్రై చేస్తున్నాము. మాకు ఇంతవరకు రెస్పాన్స్ ఇస్తలేరు. 3 నెలలు బిఫోర్ మేము హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలని టికెట్ బుకింగ్ చేసుకున్నాం. పొద్దున 5 గంటలకు ఇక్కడ వచ్చినాం. మెసేజ్ ఇచ్చిండు ముందు 10:55 ప్లేన్ ఇచ్చిండు మాకు. తర్వాత మళ్ళీ 8కి ఉన్నదని మళ్ళీ మెసేజ్ ఇచ్చిండు. అదే మెసేజ్ మీద వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేన్ క్యాన్సిల్ అని అంటున్నాడు. ఇప్పుడు క్యాన్సిల్ అని అంటే దానికి ఎట్లా చేయాలి మేము ఇప్పుడు?